మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరగబోయే పరీక్షలకు 174 కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్న 28,589 విద్యార్థులు పరీక్షల హాల్ టికెట్లకు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే QR కోడ్ను ఏర్పాటు చేసిన SSC బోర్డు. సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 8444081009 SSC బోర్డు పరీక్షా కేంద్రాలకు గంట ముందు చేరుకోవాలని సూచన. నెల్లూరు జడ్పీ స్కూల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అన్ని రకాల రవాణా సదుపాయాలు కల్పిస్తున్న ఆర్టీసీ పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం. గుడ్ మార్నింగ్ అండి. రేపు 10వ తరగతి పరీక్ష స్టార్ట్ అవుతున్నాయి. దాని ముందస్తుగా నేను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ఈ యొక్క రాజపాలెం జడ్పీ హై స్కూల్కి సంబంధించి దాని ముందస్తుగా ఏర్పాట్ల గురించి ఈ యొక్క క్లాస్ రూమ్ నెంబర్స్, వాటి బెంచ్లో హాల్ టికెట్ వైజ్గా ఏ నెంబర్స్ చేస్తున్నారో పరిశీలించడానికి వచ్చాను. అన్నీ చక్కగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు స్టడీ అవర్స్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మాస్టర్స్ కూడా వచ్చినారు, ప్లస్ మండల విద్యాశాఖ అధికారులు కూడా ఇక్కడే పర్యవేక్షణ చేస్తున్నారు. సో నేను కూడా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతామో పరిశీలించాను. అన్నీ సక్రమంగా ఉన్నాయి. రేపటికైతే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. సో విద్యార్థులు ప్రశాంతంగా వచ్చి పరీక్షలు చక్కగా రాయవలసిందిగా అందరిని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మండలం మొత్తం మీద 266 మంది రాస్తున్నారు. ఈ సెంటర్లో వచ్చి 63 మంది రాస్తున్నారు. ఇక్కడ ఎన్ని సెంటర్ మండలంలో? మొత్తం 7 సెంటర్లు పెట్టున్నాయి. 7 సెంటర్స్. ఇది మెయిన్ సెంటరు. ఒక్కొక్క హై స్కూల్కి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమించారు. అందరూ కూడా ఈరోజు విజిట్లో ఉన్నారు. ఎవరెవరు కేటాయించిన సెంటర్లో మేమంతా కూడా విజిట్ చేస్తున్నాం. అంటే నెంబర్లు వేసుకోవడం, క్లాస్ రూమ్స్ నీట్గా ఉంచడం, రేపు పిల్లలకి మంచినీటి వసతి ఏర్పాటు చేయడం, ఏమైనా అవసరమైతే ఏఎన్ఎంలు కూడా అందుబాటులో ఉంచడం. అంటే ఎండాకాలం ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క మెడికల్ గ్రౌండ్స్ కింద కూడా ఏఎన్ఎంలు ప్రతి సెంటర్ కూడా కేటాయించడం కూడా జరిగింది. సో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా ప్రశాంతంగా వచ్చి పరీక్షలు రాయవలసిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.